సో ఐ విల్ నాట్ డై, ఐ విల్ లీవ్, నేను చావను బ్రతుకుతాను, పార్ట్ 4. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో దేవుడు చెప్పాడు మనకు వస్తే ఈ టెంపరరీ కష్టాలు, టెంపరరీ బాధలు ఇవన్నీ కూడా మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తున్నాయి అని. సో అందుకే మనకు ఏది వచ్చినా కూడా అది మన మంచికే అని అనుకోవడం బెటరు. ఎందుకంటే మేబీ ఆ ధనం ఉంటే మనం నరకానికి వెళ్తామేమో, మేబీ ఆ యొక్క ధనం ఉంటే మనకు గర్వం వస్తుందేమో, లేకపోతే చెడు సావాసాలకు కలుగుతామేమో, లేకపోతే ఆ ఫ్రెండ్ ఉంటే మనకు ఒక ప్రాబ్లం వస్తుందేమో, వాడి వల్ల మనం నరకానికి వెళ్తామేమో, తెలియదు. వి నెవర్ నో. సో మనం ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నామో, ఏ సర్కమ్స్టాన్సెస్, ఏ ప్రాబ్లమ్స్, ఏ ట్రయల్స్, ఏ టెస్ట్ గుండా వెళ్తున్నామో అది దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే ప్రతి విషయంలో సంతృప్తిని తెలియజేయాలి, కానీ అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు తెలియచేయదు దేవుడి వైపు. సో దాని వెనకాల దేవుడు ఎంత పెద్ద జీవాన్ని దాచిపెట్టాడో మనకు మొన్న మా వాక్యంలో మర్మాలు చూపించాడు మనకు. నీ కష్టం ఇవన్నీ టెంపరీ సఫర్ ఎందుకు ఇస్తున్నాను అంటే నిత్య జీవం నువ్వు పొందుకోవడానికే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, వితౌట్ సఫరింగ్, వితౌట్ స్ట్రగుల్స్, వితౌట్ పెయిన్, వితౌట్ ట్రబుల్స్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. ఆ హెవెన్ అనేది అంత ఈజీగా దక్కదు. ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా మనల్ని ప్రిపరేషన్కి, ఆ హెవెన్కి వెళ్ళడానికి ప్రిపరేషన్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ టెంపరీ సఫరింగ్ వల్ల నువ్వు ఆ పర్మనెంట్ సఫరింగ్ ఏదైతే రెండో మరణం ఉందో అది పొందుకోకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఈ సఫరింగ్ పెట్టేసి ఆయన డైరెక్షన్లో నడిపించుకుంటున్నాడు. సో అందుకే ఇక మనకు ఈ చావు అనేది లేకుండా దేవుడు దాన్ని తీసివేసేశాడు. సో నేను చావను బ్రతుకుతాను. చూద్దాం ఈరోజు వాక్యంలో ఇంకేమి మర్మాలు ఉన్నాయో. సో యెషయా 25వ అధ్యాయం 8వ వచనము, మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మింగివేయును. సో ఇక దేవుడు మరణం అనే ఈ శత్రువు, మరణం ఏంటిది? శత్రువు మనకు. సో మరణం అనే శత్రువుని తీసివేసేశాడు దేవుడు, మింగివేసేశాడు. సో ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందులను తుడిచివేను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేను. ఇక మనకు నింద అవమానాలు, ఇప్పుడు అందరూ మనల్ని నిందిస్తున్నారు కదా, ఇది నువ్వు తక్కువగా ఉన్నావని, లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్నావని. ఆ నిందకన్నిటి కూడా దేవుడు అక్కడ బహుమానం ఇస్తాడు మనందరినీ కూడా. సో మన ప్రతి కన్నీటి బిందువుకు అక్కడ సమాధానం దొరుకుతుంది. సో అందుకే దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు సంతోషపడతారు అంటాడు దేవుడు. అందుకే నీ దుఃఖము సంతోషానిగా మారుస్తుంది, అది నిత్య జీవంలో దొరుకుతుంది ఆ సంతోషము. పరలోకంలో కంప్లీట్గా హ్యాపీనెస్సే ఉంటుంది, కంప్లీట్గా జాయినెస్సే ఉంటుంది. అక్కడ వేదన, శోధన, మంట, లేకపోతే బలహీనతలు ఏవి ఉండవు ఆ పరలోకంలో. యుగ యుగముల వరకు ఆయన సన్నిధానంలో ఉండాలి మనందరం కూడా. అందుకే ఆ మరణం అనే ముళ్ళుని ఆయన మింగివేసేశాడు. ఆ మరణం అనే శత్రువు లేకుండా యేసుప్రభు వారు తీసివేసేశారు. యేసుప్రభువారు యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పబిందులను తుడిచివేసి భూమి మీద తన జనుల నిందను తీసివేయును. ఇలాగా జరుగునని, ఇవన్నీ ఫ్యూచర్లో జరుగుతాయి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక ఆయన ప్రజలు ఇప్పుడు ఏవైతే నిందలు మోస్తున్నారో, ఈ దేవుని నమ్ముకున్నావని, లేకపోతే విశ్వాసంలో నడుస్తున్నావని, ఇంకా ఇంకా నమ్ముకొని ఇంకా నువ్వు బ్లెస్ కాలేదని ఏ నిందలైతే మోస్తున్నావో వాళ్ళందరి ముందు గొప్ప ఘనతను అక్కడ మనకి ఇస్తాడు. అందుకే నీ అవమానానికి రెట్టింపు బహుమానము. మొదటి బహుమానము భూలోకంలో, రెండో బహుమానము పరలోకంలో, అది రెట్టింపు బహుమానము. సో ఈ రెట్టింపు బహుమానాన్ని మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ దినమున జనులు ఇలాగా అందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. చూసారా, మనందరం కనిపెట్టుకొని ఉంటున్నాం ఈ దేవుడి గురించి, రెండో రాకడ గురించి కనిపెట్టుకుంటున్నాం, విశ్వాసం గురించి కనిపెట్టుకుంటున్నాం, ఆయన దేవుడి గురించి కనిపెట్టుకుంటూ ఉన్నాం. మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. సో అప్పుడు ఇప్పటివరకు తండ్రిని చూడలేదు. సో పరలోకంలో మనం ఆ తండ్రిని చూసి మనం అందరము కూడా సంతోషిస్తాము. ఇగో మన అందరము కనిపెట్టుకుంటున్న ఇగో ఈ రక్షణ, ఇగో మన దేవుడైన యెహోవా ఈయనే అని ఆయన రక్షణను బట్టి, అంటే పరలోక రాజ్యంలో ఇచ్చిన ఆ యొక్క అధికారాన్ని బట్టి మనం సంతోషించి ఉత్సహిస్తాము. పరలోకంలో యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిల్చును, పెంట కుప్పలో వరిగడ్డి తొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే తొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్నని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణిచివేను. ఎవరైతే ఇప్పుడు అంధకారంతో ఉన్నారో, ఎవరైతే గర్వముతో ఉన్నారో, ఎవరైతే మేమే గ్రేట్ అని అంటున్నారో, అంటే దేవుడు నమ్ముకోకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళు, ఈ నరహత్యకులు, విగ్రహారాధకులు, లేకపోతే వ్యభిచారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా
సో ఇలా చేతులెత్తి అడుగుతారట, మమ్మల్ని కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు అని. ఆ సమయంలో వారి గర్వమును దేవుడు ఏం చేస్తున్నాడు? అణిచివేస్తాడు. కాబట్టి నిత్య జీవానికి మనము వారసులుగా దేవుడు ఎన్నుకున్నాడు. సో దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు, నన్నైనా మిమ్మల్నైనా. అల్టిమేట్ గోల్ ఏంటిది? మన ఆత్మ పరలోకానికి చేర్చడమే దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే పిలుచుకున్నాడు. అందుకే ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా నీకు కష్టాలు వస్తున్నాయా, లేమితనం వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, లిమిటేషన్ వస్తున్నాయా, అది నీ ఆనందానికే, నీ మంచికే. అది దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు క్రీస్తులో నడుస్తున్నప్పుడు అది ఏ కష్టమైనా ఆనందంగా అనుభవించు. ఎందుకంటే ఆ కష్టం వెనుక నీకు పరలోక రాజ్యం ఉంది. ఆ కష్టం వెనుక ఆ పరలోక రాజ్యం ఆ యొక్క స్వతంత్రించుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. సో నువ్వు క్రీస్తుతో నడుస్తున్నప్పుడు నీ నష్టము కూడా అది గొప్ప లాభమే నీకు. నీ కష్టాలు, నీ వేదనలు, నీ అవమానాలు, నీ నిందలు, ఇవన్నీ కూడా నీకు గొప్ప లాభాన్నే ఇస్తాయి. అందుకే నువ్వు క్రీస్తుతో నడుస్తున్నావు, క్రీస్తులో నడుస్తున్నావు కాబట్టి మహదానందం అనుకో. నువ్వు క్రీస్తులో ఉండి మరణించినా కూడా అది కూడా ఆనందమే. ఎందుకంటే నీకు సజీవానికి, నిత్య జీవ లోకానికి వెళ్తావు, దేవుడు మహిమలోకి వెళ్తావు. అందుకే నువ్వు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అది నీ మంచికే జరుగుతుంది, నా మంచికే జరుగుతుంది. అవన్నీ కూడా నిత్య జీవానికి నడిపిస్తున్నాయి. అవన్నీ పరలోక రాజ్యం వైపు ఒక్కొక్క మెట్టు ఎక్కేలాగా సహాయం చేస్తున్నాయి అని మర్చిపోవద్దు. కావున హెబ్రీలకు రాసిన 13వ అధ్యాయం 12వ వచనము, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూసారా, ఆయన కూడా శ్రమ పొందాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా శ్రమ పొందారు. సో ఆయనకు అంత మహిమ ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారికి ఆ శిల్వ మరణంలో ఆ శ్రమ అంత అనుభవించాడు, అవమానం అనుభవించాడు, నింద అనుభవించాడు. అందుకే ఆయన మరణించిన తర్వాత గొప్ప మహిమ చూసాము మనందరము కూడా. పునరుత్థాన శక్తితో ఆయన పైకి లేచబడ్డాడు. సో ఆయన కూడా శ్రమలు పడ్డాడు, ఆయన కూడా కష్టాలు పడ్డాడు, ఆయన కూడా బాధలు పడ్డాడు, ఆయన కూడా వేదనలు, రోదనలు, శోధనలు అనుభవించాడు. సో ఎందుకు చెప్తున్నాను కదా, పరలోక రాజ్యము వితౌట్ సఫరింగ్, వితౌట్ ట్రబుల్స్, వితౌట్ ప్రాబ్లమ్స్, వితౌట్ లిమిటేషన్స్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో హెవెన్ అనేది నువ్వు లగ్జరీగా, ఎక్కడ భూలోకంలో లగ్జరీగా, హ్యాపీగా, హెల్తీగా ఉంటావు, కరెక్టే. కానీ కొంత సఫరింగ్ తర్వాతనే నీకు దేవుడు ఆ హ్యాపీనెస్ని ఇస్తాడు. ఇప్పుడు మన అందరం కూడా ఏదో ఒక సఫరింగ్లో ఉన్నాము, ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నాము, ఏదో ఒక అనారోగ్య సమస్యలో ఉన్నాము. బట్ ఇవన్నీ కూడా దేవుడు మంచిగానే మారుస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, ఆయన రక్తం ద్వారా మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడు. ఆయన రక్తం ద్వారా మనందరినీ కూడా ఉచితముగా పరిశుద్ధపరిచాడు, ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. సింగిల్ షాట్లో ఆయన కంప్లీట్ చేసేసాడు మనందరినీ పరలోకానికి తీసుకెళ్ళడానికి. గవిని వెళ్ళుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదుము. చూసారా, ఆయన దగ్గరికి వెళ్తాము. మనం ఆ నిందను కూడా భరించుచున్నాము. ఇప్పుడు దేవుని నమ్ముకున్నామని చాలామంది నువ్వు తక్కువ చేసి చూస్తున్నాడు. చూడనియండి, అదే నీకు బహుమానము. సో నమ్ముకున్నారని నిన్ను హేళన చేస్తున్నారు, అదే నీకు బహుమానము. సో వీటన్నిటికీ రివార్డు దేవుడు భూలోకంలో ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. అందుకే రెట్టింపు బహుమానాన్ని ఇస్తాడు. సో ఈ నిందల వల్ల మనం ఏమవుతున్నాము? దేవుడు ఆయన యుద్ధకు వెళ్ళుదుము. ఈ నింద, ఈ అవమానాలు, చూసారా, ఈ నింద, ఈ అవమానాలు, ఈ యొక్క కష్టాలు, ఈ నష్టాలు, ఈ లిమిటేషను, ఇవన్నీ కూడా మనల్ని యేసయ్య వైపుకి నడిపిస్తున్నాయి. ఆయన శ్రమ పొందాడు, మనం శ్రమ పొందుతున్నాము. ఆయన కష్టాలు పడ్డాడు, మనం కష్టాలు పడుతున్నాము. ఇవన్నీ కూడా నిత్య జీవానికి వారసులుగా చేయడానికే. సో యేసు ప్రభువారు కూడా ఆయన ఏమి లగ్జరీ లైఫ్ అనుభవించలేదే, ఆయన ఏం సుఖంగా ఉండలేదే. కానీ మరణించిన తర్వాత ఆయనకు భూమి ఆకాశాల మీద కంప్లీట్గా అధికారం వచ్చేసింది ఆయనకు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఈ నిందల వల్ల వెలుపలికి ఆయన యుద్ధకు వెళుతున్నాము. హెబ్రీలకు రాసిన 13వ అధ్యాయం 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ, అంటే భూలోకం అనేది పర్మనెంట్ సిటిజన్ కాదు. నిలువరం అంటే ఒక స్టేబుల్ సిటీ, ఒక స్టేబుల్ సిటీ అనేది మనకి ఇక్కడ లేదు. సో నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. అదే పరలోక రాజ్యము, అది పర్మనెంట్గా ఉంటుంది. అది ఈ భూలోకంలో మన ఆయుష్ ఎంత? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అది దేవుడి దృష్టికి ఎంత తెలుసా? ఘోరంత మాత్రమే ఆ 100 సంవత్సరాల జీవితం ఇక్కడ. అదే పరలోక రాజ్యంతో పోలిస్తే అది చాలా చిన్నది ఈ భూలోకం మీద ఆయుష్. సో అందుకే నిలవరమైన పట్టము, స్టేబుల్ సిటీ మనకి ఇక్కడ లేదు కానీ
ఉండబోచున్న దానికోసం ఎదురు చూచున్నాము. అదే పరలోక రాజ్య పట్టణం కోసం మనందరం కూడా ఎదురు చూచుచున్నాము. అదే నిత్య జీవము. కాబట్టి ఆయన ద్వారా, అంటే యేసు ప్రభు వారి ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఆయన నామాన్ని ఒప్పుకొని యేసు ప్రభు ద్వారా మనము ఆయన మహిమలోకి వెళ్తున్నాము. ఇప్పుడు అర్థమవుతుందా? నీ కష్టాల వల్ల నువ్వు దేవుడి మహిమలోకి వెళ్తున్నావు, నీకు అర్థం కావట్లేదు. నీ బాధల వల్ల దేవుడి మహిమలోకి వెళ్తున్నావు, అర్థం కావట్లేదు. మేబీ ఆ ధనము ఐశ్వర్యం ఉంటే నువ్వు నరకానికి వెళ్ళేవాడివేమో, నరకానికి వెళ్ళేదానివేమో. ఆ ఆరోగ్యం బాగుంటే మేబీ నువ్వు ఆ నరకానికి వెళ్ళేవాడివేమో. అంటే దేవుడికి దగ్గరగా కాకుండా ఆరోగ్యం ఉన్నదాన్ని నువ్వు దేవుడితో ప్రార్థన చేయకుండా. ఇప్పుడు మనిషి మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? వీ హ్యావ్ ఎ రీజన్ టు ప్రే, రైట్? ఇప్పుడు అన్నీ బాగున్నాయి అనుకో, మనం ఎందుకు ప్రే చేస్తాం? చేయం కదా. ఇప్పుడు ఎక్కడైనా లిమిటేషన్ ఉంటే ప్రేర్ చేసుకుంటాం, అనారోగ్య సమస్యలు ఉంటే ప్రేర్ చేసుకుంటాం, పిల్లల సమస్యలు ఉంటే ప్రేర్ చేసుకుంటాం, షార్టేజ్ ఏదైనా ఉంటే ప్రేర్ చేసుకుంటాం. సో వీ విల్ ప్రే లైక్ దట్ ఓన్లీ. ఏదైనా అవసరం ఉంటేనే ప్రేర్ చేసుకుంటాం. ఆ అవసరము మనల్ని ఏం చేస్తుంది? దేవుడి వైపుకు నడిపిస్తుంది. ఆ షార్టేజ్ దేవుడి వైపుకు నడిపిస్తుంది. ఆ హెల్త్ ఇష్యూస్ మనల్ని దేవుడి వైపుకు నడిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా దేవుడికి గ్లోరీగా మారుతాయి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తున్నావు? ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. సో మనం ఎక్కడ ఉండబోతున్నాం అనేది ఆ ప్లేస్ వైపుకి మనల్ని నడిపిస్తున్నాయి. సో హెబ్రీలకు రాసిన 13:20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును. సో కాపరి అంటే ఏంటిది? మనల్ని తప్పిపోకుండా, మనము దొర్లిపోకుండా, మనము దారి తప్పిపోకుండా కాపాడే వారిని కాపరి అంటాడు. సో యేసు ప్రభువారు మనము తప్పిపోకుండా, మనము దారి తప్పకుండా, కుడిపక్క కానీ ఎడమ పక్క కానీ తప్పిపోకుండా పరలోక రాజ్యం వైపు, నిత్య జీవం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమానకర్తయగు దేవుడు. సో మృతులలో నుండి ప్రభువుని లేపాడు. సో ఆయన ఎలాగైతే లేపాడో మనల్ని కూడా ఆ మృతుల నుంచి లేపుతాడు. కాబట్టి మనం జీవంలోకి వెళ్తాము. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనల్లో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. చూసారా? నీకు ఇప్పుడు చేయడానుకుంటున్నావు, అది నీకు మంచే జరుగుతుంది రానున్న రోజుల్లో. నీకు ఇది కష్టం అనుకుంటున్నావు, రానున్న రోజుల్లో అదే నీకు సుఖంగా మారుస్తుంది. నువ్వు ఇది బాధ అనుకుంటున్నావు, అదే నిన్ను సిద్ధపరుస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. సో దేవుడికి ఇష్టమైనది మన లోపల జరిగించుచున్నాడు. సో నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాను. అది దేవుడి ఇష్టమై ఉంది. మేబీ ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ కావడం దేవుడికి ఇష్టమై ఉందేమో, ఆ జాబ్ లేకుండా ఉండడం దేవుడికి ఇష్టమై ఉందో, ఆ బిజినెస్ ఫెయిల్ కావడం దేవుడికి ఇష్టమై ఉందో, అండ్ అలాగే ఆ హెల్త్ ఇష్యూస్లో ఉండడం దేవుడికి ఇష్టమై ఉందో. ఎందుకు? ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. చూసారా? మనందరినీ కూడా మంచి విషయానికి సిద్ధపరుస్తున్నాడు. ఈ చెడు పెట్టేసి మంచి విషయంలో సిద్ధపరుస్తున్నాడు. ఈ కష్టం పెట్టేసి ఒక లాభం విషయంలో సిద్ధపరుస్తున్నాడు నిన్ను, నీకు రాబోయే మహిమ గురించి. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. సో యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక డేట్ అనేది లేదు, ఎక్స్పైరీ డేట్. ఆయన యుగ యుగంలో ఉంటాడు, యుగ యుగంలోకి ఆయన మహిమ కలుగుతుంది. సో అదే యుగ యుగంల వరకు మనము ఆయనతో ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చేశాడు దేవుడు. కాబట్టి ఇక మరణం అనేది ఇక మనకు ఉండదు. సో యుగ యుగముల వరకు మనకేముంటుంది? జీవము మాత్రమే ఉంటుంది. ఆయన ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేస్తున్నాడు, మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. మనందరినీ కూడా ఆ పరలోక రాజ్యముకు ఆక్యుపై చేసుకోవాలని, ఆ స్వతంత్రించుకోవాలని మనందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. సో ఇప్పుడు అర్థమైందా? నీ యొక్క ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి కష్టం వెనుక దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక ఎలా ఉందో. సో 2 తిమోతికి రాసిన 1:10 క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నైనను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. సో మనందరినీ పిలుచుకొని మనందరినీ పరిశుద్ధులుగా మారుస్తున్నాడు అంటే ప్రిపరేషన్. హెవెన్కి ఎవరు వెళ్తారు? పరిశుద్ధులు, పవిత్రులు, నీతిమంతులు. సో వాళ్ళలాగా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రిపరేషన్ చేస్తున్నాడు. అందుకోసమే మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు దేవుడు మనందరినీ పిలుచుకున్నది భూలోకంలోని కార్లు, బంగ్లాలు ఇవన్నీ సెకండరీ, జాబు, ప్రమోషన్ ఇవన్నీ లాస్ట్. కానీ అన్నిటికంటే ముఖ్యము దేవుడు నిన్ను పిలుచుకోవడానికి కారణము ఆ పరలోక రాజ్యము నీకు ఇవ్వడానికే.
ఆయనే పిలుచుకున్నాడు. అక్కడ నిత్య జీవము మనకు అందించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కానీ మనం భూలోక మనుషులం కదా, భూలోకం వాటి మీదనే మనం మనసు పెడతాము, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోము. ఎందుకంటే అది ఏంటిదో తెలియదు, ఉంటుందో ఉండదో తెలియదు, కానీ అది నమ్ముతున్నాము. కళ్ళ ముందు కనపడితే సరే మనము ఇంకా నమ్మేవాళ్ళము. అందుకే దేవుడు అంటాడు, నువ్వు చూసి నమ్ముతున్నావు కదా, చూడక నమ్మువాడు ధన్యుడు అని అంటాడు. సో అందుకే యేసుప్రభు వారు మన రక్షకుడు, ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైనను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, చూసారా, మరణంని రిజెక్ట్ చేశాడట, మరణంని క్యాన్సల్ చేశాడట, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. సో ఈ సువార్త వాక్యం ద్వారా మనందరినీ కూడా జీవంలోకి నడిపిస్తున్నాడు. సో మంచి మంచి ఫలాలు మనం పొందుకునేలాగా, ఆ నిత్య పరలోక రాజ్యం పొందుకునేలాగా చేశాడు. ఇప్పుడు మరణం ఏమైంది? నిరర్ధకం అయిపోయింది. అంటే పవర్ లేకుండా అయిపోయింది. మరణానికి ఇక పవర్ లేదు, మరణానికి అధికారం లేకుండా అయిపోయింది. ఇప్పుడు జీవము మన లోపలికి వస్తుంది. సో అందుకే నువ్వు వేసే ప్రతి అడుగు విశ్వాసిగా ఉంటున్నావా? నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు వేసే ప్రతి సమస్య, నువ్వు ఎదుర్కొనే ప్రతి పోరాటము, ఇవన్నీ కూడా నిత్య జీవం వైపు నడిపిస్తున్నాయి. అందుకే ఒకసారి నువ్వు ఆలోచించు. ఒకవేళ భర్త దూరమయ్యాడని నువ్వు బాధపడవచ్చు, కానీ ఆ భర్త ఉండుంటే నువ్వు ఇంతగా స్పిరిచువల్గా దేవుల్లో ఎదిగేవాడివి కాకపోవచ్చు, ఎదిగేదానివి కాకపోవచ్చు. లేకపోతే భార్య దూరమైంది అనుకుంటున్నావు, కానీ ఆ భార్య ఉండుంటే నిన్ను ఏంటిది దేవుడి వైపు మళ్ళించేది కాకపోవచ్చు. లేకపోతే ఆ బిజినెస్లో ప్రాఫిట్ ఉంటే ఆ డబ్బు మోజులో పడి నువ్వు దేవుణ్ణి స్తుతించకపోవచ్చు. మేబీ ఆ బిజినెస్ లిమిటేషన్లో పెట్టాడేమో. లేకపోతే నీకు ఏ సమస్య లేకపోతే, ఏ బాధ లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవేమో. అందుకే ఆ చిన్న సమస్యను, ఆ ప్రాబ్లమ్ పెట్టేసి ఆయన పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాడేమో. సో ఇవన్నీ కూడా మనకు నిత్య జీవానికి వారసులుగా చేయడానికే. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు క్రీస్తులో నడుస్తున్నావా, అది శ్రమ అయినా ఆనందంగా ఉండాలి, కష్టమైన ఆనందంగా ఉండాలి, అండ్ లిమిటేషన్ అయినా ఆనందంగా ఉండాలి. ప్రేర్ చేసుకో. అయ్యా నాకు ప్రాస్పరిటీ ఇవ్వమని ప్రేర్ చేసుకో, మంచి గృహం ఇవ్వమని ప్రేర్ చేసుకో, బిజినెస్లో లాస్ అని ప్రేర్ చేసుకో. కానీ డిసప్పాయింట్ కాకు. ఏ విషయంలో నువ్వు నడుస్తుండు, దేవుడితో నడుస్తుండు. ప్రేయర్ చేసి ప్రయత్నించి దేవుడితో నడువు, ప్రేయర్ చేసి ప్రయత్నించి దేవుడితో నడువు. ఆయన నీకు ఇవ్వాల్సిన సమయంలో నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. సో భూలోకంలో నిన్ను ఆశీర్వదించే పరలోకానికి తీసుకెళ్లడం ఆయన చిత్తము. ఇప్పుడు అబ్రహాంని భూలోకంలో ఆశీర్వదించాడు, ఇస్సాకుని భూలోకంలో ఆశీర్వదించాడు, యాకోబుని ఆశీర్వదించాడు, దావీదుని ఆశీర్వదించాడు, సొలొమోన్ని ఆశీర్వదించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే భూలోకంలో అందరినీ ఆయన ఆశీర్వదించిన తర్వాతనే పరలోకానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ప్రే ఫర్ యువర్ ప్రాస్పరిటీ, ప్రే ఫర్ యువర్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ప్రే ఫర్ యువర్ గుడ్ హీలింగ్, ప్రే ఫర్ యువర్ ప్రాస్పరిటీ. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్రే. సో బట్ వాక్ విత్ గాడ్. సో దేవుడితో నడుస్తూ ఉండు, ప్రార్థించుకో, ప్రయత్నించుకో, దేవుడితో నడుస్తుండు. ఇచ్చాడు అంటే నీకు అంతకంటే డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. లేదు అంటే కూడా దేవుడు నిన్ను ఇంకా పరీక్షిస్తున్నాడు, ఇంకా నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడు అని అనుకో. సో ఒకరోజు తప్పకుండా నువ్వు అడిగింది పొందుకుంటావు. సో అలా అని భూలోకంలో ఆయన లేమితనం చేయడు, నీకు ఎక్కడ తక్కువ చేయడు, అన్నిట్లో సమృద్ధిగా ఆశీర్వదించి ఆయన పరలోకానికి తీసుకెళ్తాడు. సో మనందరినీ పిలుచుకున్నది ఆయన కష్టాలు పెట్టడానికో, బాధలు పెట్టడానికో కాదు. నువ్వు కష్టమని నువ్వు అనుకుంటున్నావు, బాధను నువ్వు అనుకుంటున్నావు, కానీ దాని వెనకాల దేవుడి యొక్క పెద్ద ప్రణాళిక, నీకు పరలోక రాజ్యము పర్మనెంట్గా ఆడ ఉంచేయాలనే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండు, ఫెయిల్ అయినా సంతోషంగా ఉండు, సక్సెస్ అయినా సంతోషంగా ఉండు, అండ్ విక్టరీ వచ్చినా సంతోషంగా ఉండు, అండ్ రిజెక్షన్ వచ్చినా సంతోషంగా ఉండు, ప్రాఫిట్ అయినా లాస్ అయినా కూడా ఒకటే లెవెల్గా ఉండు. సో బ్యాలెన్స్ యువర్ మైండ్ సెట్. సో స్టేబుల్ మైండ్ సెట్ ఉండాలి. సో సంతోషం వస్తే ఆకాశానికి వెళ్ళడం, అండ్ బాధ వస్తే పాతాళానికి వెళ్ళడం, అట్లా కాదు, భూమి మీదనే ఉండాలి. సంతోషం వచ్చినా బాధ వచ్చినా భూమి మీదనే నడవాలి. సక్సెస్ వస్తేనేమో ఆకాశం పైకి ఎగరడం, అండ్ ఫెయిల్యూర్ వస్తే పాతాళంలోకి వెళ్ళడం కాదు, భూమి మీదనే నడవాలి. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో 1 తెస్సలోనీయులకు రాసిన 4వ అధ్యాయము 14వ వచనంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. సో కొంతమంది నమ్మట్లేదు, ఆయన అసలు ఉన్నాడా, దేవుడు చనిపోయాడా, తిరిగి లేచాడా అని. సో ఎవరైతే యేసు ప్రభువారు మృతి పొంది
తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూసారా, యేసునందు నిద్రించడం. సో మరణం అనే వర్డ్ ఇక్కడ వాడలేదు. సో నిద్రించడం, దేవుల్లో నిద్రించడం, యేసునందు నిద్రించడం అనే అంటారు, కానీ మనము మరణం అనే వర్డ్ని వాడకూడదు. దెర్ ఇస్ నో నేమ్ కాల్డ్ డెత్ ఇన్ ద క్రిస్టియానిటీ. అందుకే దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. సో యేసు ప్రభు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడని మనం ఎలాగైతే నమ్ముతున్నామో, నమ్మిన ప్రతి ఒక్కరు కూడా అలాగే నిద్రించిన వారు అలాగే లేచి నిలబడతారు. సో ఇక మరణం అనేది వాళ్ళకు ఉండదు. 1 తెస్సలోనియకు రాసిన 14వ అధ్యాయం 15వ వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. సో ప్రభు రెండో రాకడ సమయంలో మనందరం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైటే ప్రభు రెండో రాకడ సమయం ఆసన్నమైంది, ఆయన వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు ఈరోజు రాత్రి ఏమవుతుందట, మనందరం బ్రతికే ఉన్నాం కదా, సజీవులమై నిలిచి ఉన్నాం కదా, మనం నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. సో ఇప్పుడు ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఎవరైతే ఈ పాతి పెట్టబడి ఉన్నారో, వాళ్ళందరి భూస్థాపితం చేశారో ఏ శరీరాలు అయితే, అవి ఫస్ట్ వెళ్తాయి, తర్వాత మనం వెళ్తాము. సో ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోక నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు, సో రెండో రాకడ సమయంలో ఆర్భాటము, ప్రధాన దూత శబ్దముతోను, అంటే వాళ్ళు సౌండ్ చేసుకుంటూ వస్తుంటారు, బూర శబ్దముతోను, దేవుని బూరతోని పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. చూసారా, క్రీస్తు యందు మృతులైన వారు, సో వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు, మొదట లేస్తురు. సో అంటే ఇప్పుడు రెండో రాకడ సమయంలో ఏం జరుగుతుంది, ఎవరైతే ఫస్ట్ మరణించారో, భూస్థాపితం చేయబడ్డారో వాళ్ళందరూ కూడా ఆ సౌండ్ వినేసి లేస్తారట, అలాగే లేస్తారట. సో అంటే వాళ్ళందరూ లేచారంటే ఏమవుతుంది, జీవంలోకి వెళ్తారు, మహిమ శరీరంగా మారుతుంది వాళ్ళ శరీరము, మారి దేవుడి సన్నిధానంలోకి చేరుతారు. ఇక వాళ్ళకు మరణం ఉందా? సో ఇప్పుడు వాళ్ళు చనిపోయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని లేపుతున్నాడు, ఎలాగైతే యేసుప్రభు వారు మరణించి లేపాడో. అందుకే దేవుడు అంటాడు, యేసుప్రభు వారు ఒక మాట అంటారు, నన్ను విశ్వసించేవాడు మరణించినా కూడా మళ్ళీ జీవం చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు అని దేవుడు ఒక సందర్భంలో లాజరస్ చనిపోయినప్పుడు అంటాడు. అందుకే పునరుత్థాన శక్తి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు, రెండో రాకడ సమయంలో మృతులైన వారు మొదట లేస్తారట. సో ఇప్పుడు వీళ్ళకు ఇక ఏముంది, జీవం ఉంది. ఇక ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైటే వచ్చాడు, సో ఫస్ట్ ఎవరు లేస్తారు, ఆ సమాధిలో ఉన్నాయన్నీ లేస్తాయి ఆ శవాలు. ఇప్పుడు మనం ఇలాగే సజీవులుగా ఉన్నాం కదా, ఈ సజీవులుగా ఉన్న మనందరము కూడా ఆయన వచ్చినప్పుడు అలాగే పైకి లేస్తామట. అంటే ఇక మనకు మొదటి మరణం కూడా ఉండదు అన్నట్టు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే భూలోకంలో జీవిస్తారో, ఎవరినైతే ఆయన తీసుకుపోవడానికి వస్తాడో వాళ్ళు జీవిస్తారు చూసినా, వాళ్ళకు మొదటి మరణం కూడా ఉండదు. ఆయనతో లేచాడంటే పరిశుద్ధులు మాత్రమే ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తారు, పవిత్రులు మాత్రమే ఆయనను ఎదుర్కొని వెళ్తారు. ఎవరైతే పరిశుద్ధులు పవిత్రులు వెళ్తారో వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారు. సో మొదట మరణం వాళ్ళకు, ఆ రెండో మరణం లేకుండా చేశాడు. ఇప్పుడు ఎవరైతే సజీవులుగా ఉంటారో ఆయన వచ్చినప్పుడు ఆ మొదటి మరణం కూడా వాళ్ళకు ఉండదు. ఇలాగే మనం పైకి లేస్తాము, ఆయనను ఎదుర్కొంటాము. చూద్దాము, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండట మనము, అంటే ఇంకా చనిపోకుండా సజీవులమై మనం నిలబడ్డాము కదా, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద, ఆయన ఆకాశంలో నిలబడతాడట, మేఘముల మీద ఆకాశంలో నిలబడతాడట, మేఘం లేదా కొనిపోబడదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. సదాకాలం ప్రభుతో ఉండు అంటే నిత్య జీవంలో ఉంటావు. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి. సో ఇక్కడ రెండు రకాల గురించి ప్రార్థించారు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఆల్రెడీ బ్రతికున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. ఆయన వచ్చినప్పుడు రెండో రాకడ సమయంలో ఎవరైతే భూస్థాపితం చేశారో అలాగే పైకి లేస్తారు, ఎవరైతే భూస్థాపితం చేయకుండా అంటే మరణించకుండా ఉన్న వాళ్ళు అలాగే పైకి లేస్తారు. సో ఇప్పుడు మొదటి మరణం ఉందా, కొంతమందికి లేదు. ఇప్పుడు కొంతమందికి మొదటి మరణం వచ్చినా కూడా రెండో మరణం అనేది లేదు. సో అది అన్నట్టు. సో అందుకే నేను చావను జీవిస్తాను అని నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటే నువ్వు ఆ నిత్య జీవంలోకి వెళ్తావు. అందుకే యేసుప్రభువారు మరణించి తిరిగి లేచాడని నువ్వు 100% రూఢిగా నిశ్చయంగా నమ్మితే ఆ విధంగానే నువ్వు కూడా తిరిగి లేస్తావు, జీవంలోకి వెళ్తావు. అందుకే నేను చావను జీవిస్తాను. సో చాలామంది నేను చావను జీవిస్తానంటే భూలోక సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటారు,
కానీ దీని లోపల చాలా గొప్ప మర్మాలు ఉన్నాయి. ఇదంతా పరలోక సంబంధమైన మర్మం ఇది. సో ఇది దేవుడు మనందరికీ బయలుపరుస్తున్నాడు. సో కాబట్టి ఎవరైతే రెండో మరణానికి అప్పగించబడతారో, ఆ అగ్ని గంధకంలో పడతారో, అది నిజమైన మరణము. సో ఇది టెంపరరీ ఈ సఫరింగ్. ఇది ఈ టెంపరరీ సఫరింగ్ వల్ల, ఈ టెంపరరీ కష్టాల వల్ల ఆ సఫరింగ్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఎస్కేప్ అయ్యేలాగా మనల్ని చేస్తున్నాడు. అందుకే ఈ బాధలు, ఈ చింతలు, ఈ కష్టాలన్నీ కూడా నిన్ను దేవుడి మహిమలోకి నడిపిస్తున్నాయి. ఆ పరలోక రాజ్యం 10,000 మెట్లయితే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఆయన దగ్గరికి చేరుస్తున్నాయి. గనుక ఈ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నాము ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. అంటే ఈ శరీరము ఇంకా నువ్వు కోరుకోవాలి, ఇంకా నా లోపల ఇంకా ఇంకా క్రీస్తుగా మారాలి, ఇంకా నా శరీరంలో ఇంకా క్రీస్తు ఎదగాలి, క్రీస్తు స్వభావం ఎరగాలి. ఇంకా 30 సంవత్సరాలు ఉన్నా, ఇంకా 40 సంవత్సరాలు నమ్మినా కూడా ఇంకా క్రీస్తు స్వభావంతో నువ్వు ఎదగాలి, క్రీస్తు లక్షణాలతో ఉండాలి. ఈ దేహంలో నివసించినంత కాలము ఇంకా నేను ప్రభువుకి దూరంగానే ఉన్నాను. ఇంకా 30 సంవత్సరాలు సావాసం చేసిన ఇంకా నేను ప్రభువుకి దూరంగా ఉన్నానే, ఇంకా నేను ప్రభువుకి దూరంగా ఉన్నానే, ఇంకా దగ్గర కావాలి, ఇంకా దగ్గర కావాలి. నువ్వెంత దగ్గరైనా కూడా అది ఇంకా తక్కువనే దేవుడి దృష్టికి. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దగ్గర అవుతున్నా కూడా దేవుడి దృష్టికి అది తక్కువనే. అందుకే నువ్వు ఇంకా దేవుడికి దగ్గరగా కావాలని, లోతైన సావాసం కలిగి ఉండాలని నువ్వు ప్రేయర్ చేసుకొని ధైర్యంగా ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహంను విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. సో నువ్వు పరలోక రాజ్యానికి నీ ఆత్మనే వెళ్తుంది, నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. సో ఒకవేళ ఆయన రెండో రాకడ సమయం వచ్చినప్పుడు ఈ శరీరం కాస్త వేరే శరీరం లాగా మారుతుంది, మహిమ శరీరం లాగా. సో దానికి ఒక గోడలు అడ్డు ఉండవు, ఒక స్లాబ్ అడ్డు ఉండదు, అలాగే పైకి వెళ్ళిపోతుంటుంది. సో ఈ దేహము విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్న దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. సో ఆయనకి ఇష్టమైనట్టుగా, నీకు ఇష్టమైనట్టుగా బ్రతకకు అంటున్నాడు దేవుడు. నాకు ఇష్టమైనట్టుగా బ్రతుకు, నాకు నచ్చినట్టుగా బ్రతుకు అని అంటున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. సో మనం దేహంతో చేసే తప్పులు, పొరపాట్లు, దోషాలు, పాపాలు ఇవన్నీ కూడా ఆయన ముందు నిలబడతాము. నువ్వు తప్పు చేసినా మంచి చేసినా ఆయన ముందు నిలబడతాము. దేహంతో జరిగిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను. సో న్యాయపీఠము, జడ్జిమెంట్ డే. సో అందుకే మనం ఎవరిని జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు మనకు ఏవైతే కమెంట్మెంట్స్ ఇచ్చాడో అవన్నీ కూడా మనము లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది దేవుడికి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవుని ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపడి ఉన్నామని నమ్ముచున్నాను. సో ఒక దైవజనుడి యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్షణము, ముఖ్య రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అందరినీ కూడా దేవుడి వైపుకు తిప్పాలి, దేవుడి వైపుకి, ఆ పరలోక రాజ్యం వైపు తిప్పాలి. అదే మెయిన్ గోల్ లాగా పెట్టుకోవాలి ఏ దైవజనుడైనా కూడా. సో ఇప్పుడు ఇక మరణం అనేది లేకుండా దేవుడు సజీవులుగా మనల్ని తీసుకెళ్తాడు. మరణం అనేది ఇక మన మీద అధికారము లేదు, ఇక చేయదు. అందుకే ఎవరైనా చనిపోతే నిద్రిస్తున్నాడు, ప్రభువునందు నిద్రిస్తున్నాడు, దేవుడి యందు నిద్రిస్తున్నాడు అని అంటాము. వాళ్ళు కూడా రెండో రాకడ సమయంలో వాళ్ళు కూడా లేస్తారు. అంటే ఆ మరణం కూడా లేకుండా, రెండో మరణం లేకుండా దేవుడు కొట్టివేస్తాడు. సో అందుకే ఈ దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఇంకా ఏం చేయట్లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు అన్నీ ఆయన సమకూర్చేశాడు. ఆయనకు తెలుసు నీకు ఏది మంచో ఏది కాదో. నీకు ఏదన్నా ఉంటే అది నువ్వు పరలోకానికి రావంటే అది తీసేస్తాడు దేవుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వల్ల నువ్వు నరకానికి వెళ్తున్నావు, చెడు సాహసాలు చేస్తుంటే ఆ వ్యక్తిని తీసేస్తాడు దేవుడు నీ లైఫ్లో నుంచి. ఎందుకంటే ఒక ఆత్మ పరలోకానికి వెళ్ళడం దేవుడి చిత్తము, ఒక ఆత్మ కూడా నశించకపోవడం దేవుడి చిత్తము, పరలోకంలో వెళ్ళడం ఆయన చిత్తము. అందుకే మీరు గమనిస్తే కూడా కొన్ని సందర్భాల్లో భర్త దూరం కావడం, భర్త దూరమైనాక భార్యలు దేవుళ్ళు ఎదగడము, ఇవన్నీ కూడా మనము చూస్తున్నాము. కొన్ని సందర్భాల్లో చూస్తే ఆ బిజినెస్ లాస్ వల్ల దేవుడిని ఇంకా దగ్గరగా తెలుసుకోవడం, ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ బీపీ షుగర్ థైరాయిడ్ వల్ల భయంతో భక్తితో దేవుణ్ణి వేడుకుని దేవుడికి ఇంకా దగ్గరగా కావడం. సో ఆ హెల్త్ ఉంటే నువ్వు నరకానికి వెళ్తానవంటే, సో ఆ గుడ్ హెల్త్ లేకపోయి నువ్వు పరలోకానికి వచ్చినా చాలు అంటాడు దేవుడు. సో అవన్నీ కూడా ఇంకా వాక్యంలో ఉన్నాయి.
సో ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్ గోల్ దేవుడు మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ఆయన అల్టిమేట్ గోల్ అంటే ఆయన ఇష్టమై ఉంది. సో అది వెళ్ళకుండా ఏది అడ్డొచ్చినా కూడా ఆయన తీసేసుకుంటాడు. దిస్ ఈజ్ ఫైనల్. 1 కొరింథీయులకు రాసిన 15 అధ్యాయం 12 క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. సో కొంతమంది అనుకుంటారు ఇది లేదు, మృతుల పునరుత్థానం లేదు, చనిపోయిన వాళ్ళు ఇక చనిపోయినట్టే ఉంటారు, ఇక మళ్ళీ నిత్య జీవం అనేది ఉండదు, సో మళ్ళీ వాళ్ళు లేవలేరు అంటారు. సో అలా ఇక యేసు ప్రభువారు చనిపోలేదు, తిరిగి లేవలేదు అంటే ఇక పునరుత్థానం లేదంటే ఆయన కూడా చనిపోలేదు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. సో మృతుల పునరుత్థానము ఉంది యాజ్ పర్ ద బైబిల్. సో ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే మృతులు కూడా అలాగే తిరిగి లేస్తాడు. కాబట్టి క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒకవేళ లేదనుకున్న వాళ్ళకు, వాళ్ళిక యేసు ప్రభువారు చనిపోలేదు, తిరిగి లేవలేదు నమ్మని వాళ్ళకు, సో ఇది కూడా నీ నమ్మకం బట్టే ఆపరేట్ అవుతుందని అంటున్నాడు. నువ్వు నమ్మట్లేదు యేసుప్రభు వారు మరణించలేదు, ఆయన తిరిగి లేవలేదు, నమ్మట్లేదు అంటే రేపు రేపు నిద్రించిన తర్వాత కూడా నువ్వు కూడా అలాగే ఉండిపోతావు. సో ఎవరైతే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, ఎస్ జీసస్ క్రైస్ట్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ మీ అండ్ ఈ రైజన్ ఫ్రమ్ ది డెత్ అని నమ్ముతున్నావు కదా, ఆయన మృతుల నుంచి పైకి లేచాడని నమ్ముతున్నావు కదా. సో నువ్వు నమ్మిక చొప్పున నిన్ను కూడా అలాగే నమ్మిక చొప్పున లేస్తాడు. కొంతమంది నమ్మట్లేదు అని రాయబడి ఉంది. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. సో ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, అలాగే ఈ లోకాన్ని కూడా లేపుతాడు. సో అంతిమ దినాలు మనంతా కూడా ఇది ఎండ్ డేస్. ఈ ఎండ్ డేస్లో ఇంకా స్పీడ్ అవుతుంది. అంటే ఎక్కువగా మ్యాన్ ఆఫ్ గాడ్ తయారు కావడం, ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకోవడం, ఇంకెక్కువగా దేవుడి దగ్గరికి వెళ్ళడం. అందుకే ఈ ఎండ్ డేస్లో అబద్ధాలు, రోగాలు, జబ్బులు, ఈ వ్యాధులు ఎక్కువగా అవుతుంటా ఉంటాయి. ఈ ఎండ్ డేస్లో ఎక్కువగా రోగాలు, జబ్బులు, వ్యాధులు, ఎక్కువగా బాధలు, ఎక్కువగా కష్టాలు, ఎక్కువగా అన్యాయము విస్తరిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అందరూ కూడా ప్రభు వైపు తిరుగుతారు, ప్రభు వైపు తెలుసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చే వరకు ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడతారు, ప్రతి ఒక్కరి మోకాలు దేవుడి ముందు మోకరించబడుతుంది, ప్రతి నాలిక యేసయ్య దేవుడు అని స్తుతించబడతారు. సో ఏ నాలికైతే యేసయ్య దేవుడు అని ఒప్పుకుంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించుకుంటాడు. ఎందుకంటే నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు కనుక నేను నిన్ను రక్షిస్తాను అంటాడు. సో 1 కొరింథీయులకు రాసిన 5 అధ్యాయం 15 దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. సో ఆయన లేపనని వాళ్ళు స్వయంగా చూశారు శిష్యులు. సో మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేము దేవుని విషయమై 1 సెకండ్ మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమే అబద్ధపు సాక్ష్యములుగా అగుపడుచున్నాము. కాబట్టి మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. సో ఒకవేళ రెండో రాకడ సమయంలో ఎవరైతే ఆయన నమ్ముకున్న వాళ్ళు లేపబడలేదో, సో ఈ దేవుడు కూడా లేపబడలేదని, కానీ దేవుడు లేపబడ్డాడు, అలాగే అందరూ కూడా లేపబడతారు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. అంటే పాపము చేసేవాళ్ళు, తప్పులు పొరపాట్లు చేసేవాళ్ళు ఇవన్నీ నమ్మరు, ఇప్పటికి కూడా నమ్మట్లేదు. ఆయన చనిపోలేదని, ఆయన రాలేదని, ఆయన దేవుడు కుమారుడు కాదని, ఆయన ప్రభువు కాదని, అసలు ఆయన దేవుడే కాదని ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళందరికీ కూడా ఒకరోజు సమాధానం దొరుకుతుంది. సో ఇప్పుడు మనందరము నమ్ముతున్నాము, ఈ వాక్యాలను నమ్ముతున్నాము, ఆయన ప్రత్యక్షత, ఆయన పునరుత్థానం నమ్ముతున్నాము, ఆయన శరీరాన్ని నమ్ముతున్నాము, ఆ సాక్రిమెంట్ అని నమ్ముతున్నాము. సో మనందరికీ ఇప్పుడు ఏం దక్కింది, నిత్య జీవం వచ్చింది. అందుకే ఇక నేను చావను బ్రతుకుతాను అనే వాక్యము మనందరికి కూడా అంకితమవుతుంది. సో అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. సో ఆదాము ద్వారా భూలోకానికి మరణము వచ్చినప్పుడు యేసు ప్రభు ద్వారా పునరుత్థానము అంటే మరణించిన వాళ్ళు కూడా ఇక తిరిగి లేస్తారు అన్న కాన్సెప్ట్ యేసు ప్రభు ద్వారా వచ్చింది. So we'll continue tomorrow.